ఇప్పుడు రెండు ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీకు ప్లే చేసి వినిపిస్తాను. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ మూడు కలిపి ముందుకు తీసుకెళ్తాం. సూపర్ సిక్స్ లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ మూడు కలిపి ముందుకు తీసుకు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పడవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ రోజు ఎన్నికల్లో రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు. ఈరోజు గజనీలా మర్చిపోయినట్టుగా నాటకాలు, డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల టైంలో స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా నటించారు. ఇప్పుడు చూస్తే నాయకుడు సినిమాలో కన్నింగ్ కమల్ హాసన్ లాగా ఈరోజు యాక్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పారు, బాండ్స్లో చెప్పారు. అసలు ఆ బాండ్స్లో అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు ఈ పథకానికి అర్హత ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి లెక్కేసి మరి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తాయి. అలాగే మిగతా పథకాలకు కూడా తీసుకుంటే ఆడబిడ్డ నిధిలో ఒక మనిషి ఉంటే వాళ్ళకి నెలకి 1500 చొప్పున 18,000 ఇస్తాము. అలాగే తల్లికి వందనం, ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 చొప్పున ఇద్దరికి 30,000 ఇస్తాము. అలాగే తీసుకుంటే అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000, అది కూడా కేంద్రం ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి అది చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఏడాదికి ఇస్తామని చెప్పి, అలా ఏడాదికి తీసుకుంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ భృతి, ఏడాదికి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలా కుటుంబంలో ఎన్నో లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని నమ్మించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మ్యాటర్ రాసి కింద సంతకం కూడా పెట్టి బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారా లేదా బాండ్స్? అంత ఘోరంగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నమ్మించారు. ఈరోజు తీసుకుంటే ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ఈ విధంగా 2 ఏళ్ళు గడిచిపోయే, మొన్న తీసుకుంటే 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయినా ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తల్లికి వందనం తీసుకుంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది ఏమో 2,000 రూపాయలు కోత విధించడం జరిగింది. ఈ ఏడాది అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా తీసుకుంటే 20,000 రూపాయలు కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి, కేంద్రంతో కలిపి ఇప్పుడు ఇస్తామని చెప్పి కబుర్లు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగ భృతి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వని వాళ్ళకి నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా, అంటే 2 ఏళ్ళు పూర్తయిపోయాయి, మొన్న 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేశారు, కనీసం దానికి రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి బాండ్స్ ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం. ప్రతి ఇంటికి పంచారు, ప్రతి ఊర్లో పంచారు.
మేనిఫెస్టోలో ఏ విధంగా మహిళల కోసం ఎన్నో పథకాలు సూపర్ 6లని సూపర్ 7లు అనేసి చెప్పి మహిళల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పెడతామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏవి చేయకుండా మోసం చేసిన పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, సి అంటే చీటింగ్, బి అంటే బోగస్, ఎన్ అంటే నాయుడు, చీటింగ్ బోగస్ నాయుడు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఈ ఆడబిడ్డ నిధి ఎగనామం పెట్టడం ద్వారా వెన్నుపోటు పొడిచి కత్తితో పొడి చేసిన పరిస్థితి మనం చూసాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.